ప్రభాస్ స్పిరిట్. ఎన్టీఆర్ డ్రాగన్. కానీ అసలు యుద్ధం ఇంకా మొదలే కాలేదు. ఒక విషయం గమనించారా? 2027లో రిలీజ్ అవుతున్న 2 సినిమాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ చాలామంది మిస్ అవుతున్న ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ అర్థమైతే ఆ 2 సినిమాలను మీరు ఇప్పటి వరకు చూసిన కోణంలో ఇంకా ఎప్పుడు చూడరు. ఎందుకంటే ఇది కేవలం స్పిరిట్ వర్సెస్ డ్రాగన్ కాదు. దీని వెనుక తెలుగు సినిమా భవిష్యత్తు మార్చే ఒక విషయం ఉంది. ఒక హిడెన్ గేమ్ నడుస్తుంది. ఆ గేమ్ ఏంటో ఇప్పుడు చెప్తా. ఒకవైపు రెబల్ స్టార్ ప్రభాస్, మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇద్దరు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లు. కానీ 2027లో వాళ్ళు వెతుకుతున్నది మరో స్థాయి. ఆ స్థాయి పేరు గ్లోబల్ డామినేషన్. ఎవరికైనా హిట్ వస్తే సరిపోదు, ఈసారి ప్రపంచం మాట్లాడే సినిమా కావాలి. అక్కడే ఈ కథ అసలు మొదలవుతుంది. ముందు స్పిరిట్ ప్రభాస్ గురించి చూస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇద్దరి కాంబినేషన్ గురించి ఒక్క మాట చాలు. కానీ ఇక్కడ కూడా చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ సినిమా కేవలం యాక్షన్ కాదు, కేవలం పోలీస్ స్టోరీ కూడా కాదు. దీని వెనుక ఒక డేంజరస్ వరల్డ్ దాగి ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది ఆల్రెడీ. డ్రగ్స్, కార్టెల్స్, మాఫియా, సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్. కానీ ఇవన్నీ కలిపి వంగ అసలు ఏమి ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటి వరకు పూర్తిగా సమాధానం ఎవరికీ తెలియదు. హైప్ ను మరింత పెంచుతున్నారు, కానీ ఇదే హైప్ ను మరింతగా పెంచుతుంది. ఇప్పుడు డ్రాగన్ వైపు వెళ్దాం. ఎన్టీఆర్ ఆ పాత్ర పేరు లుగర్. కానీ ఆ లుగర్ ఎవరు? హీరోనా, విలనా, లేక ఈ రెండింటి మధ్యలో ఉన్న ఒక మిడిల్ క్యారెక్టరా? ఇంకా పూర్తిగా సమాచారం బయటికి రాలేదు. అదే ఫ్యాన్స్ ను రోజు రోజుకు మరింత ఎగ్జైట్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ పేరు వినగానే ఒక ప్రశ్న వస్తుంది. ఈసారి ఆయన ఇంకేం చెప్పబోతున్నారు? ఇంకా ఏం చూడబోతున్నాం? కేజీఎఫ్ తర్వాత, సలార్ తర్వాత ఇంకా ఎంత పెద్ద స్కేల్ ఊహిస్తున్నాడు? డ్రాగన్ గ్లిమ్స్ కేవలం ఒక చిన్న టెస్ట్ మాత్రమే అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే మెయిన్ సర్ప్రైజ్ ఇంకా బయటకు రాలేదు. ఇక్కడ 2 సినిమాల మధ్య మొదటి పెద్ద తేడా కనిపిస్తుంది. స్పిరిట్ రా ఎమోషన్ మీద ఆధారపడుతుంది అండ్ అది కనిపిస్తూనే ఉంది. డ్రాగన్ స్కేల్ మీద ఆడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇందులో గెలిచేది ఏది ఎవ్వరు ఇప్పుడే చెప్పలేరు. ఎందుకంటే ఇద్దరి దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. ఆ వెపన్ ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు. ఇప్పుడు అసలు గ్లోబల్ బ్యాటిల్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్. కానీ స్పిరిట్ తర్వాత ఆ ఇమేజ్ ఎంత పెద్దదవుతుంది? లేక ఇంకా అనూహ్య మలుపు వస్తుందా? ఎన్టీఆర్ RRR తర్వాత ప్రపంచమే గుర్తించిన కానీ డ్రాగన్ ఆ గుర్తింపును కొత్త స్థాయికి తీసుకెళ్తుందా? లేక అందరూ ఊహించింది మరో ట్విస్ట్ జరుగుతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడే సమాధానం లేదు. బాక్స్ ఆఫీస్ అందరూ 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు టెస్ట్ ఇది కాదు. ఎందుకంటే ఒక సినిమా భారీ ఓపెనింగ్ తెచ్చుకోవచ్చు, ఆడియన్స్ నెలల తరబడి థియేటర్కి పరిగెత్తవచ్చు. అప్పుడు నిజమైన విజేత ఎవరు అనేది ఒక ప్రశ్నగా మారుతుంది. 2027 వరకు సమాధానం అయితే దొరకదు. ఇంకో విషయం, చాలా మంది హీరోల్ని మాత్రమే కంపేర్ చేస్తున్నారు. కానీ ఇది హీరోల యుద్ధం మాత్రమేనా? లేక 2 డైరెక్టర్ల మధ్య నిశ్శబ్ద పోటీ కూడా ఉందా? నీల్, వంగ ఇద్దరి కథ చెప్పే విధానం పూర్తిగా డిఫరెంట్. ప్రపంచ ప్రేక్షకులను ఎక్కువ ఎవరు కనెక్ట్ చేస్తారు? అదే అసలు పరీక్ష. ఇప్పుడు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 2 సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉందని కొందరు ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు. కానీ ఆ కామన్ పాయింట్ ఏమిటో ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు చెప్పలేదు. అది బయటకు వచ్చిన రోజు ఈ మొత్తం డిబేట్ మరో లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే ఈ పోటీ కేవలం స్పిరిట్ వర్సెస్ డ్రాగన్ అని చెప్పొద్దు. ఇది ఎవరి స్టార్డమ్ పెద్దది, ఎవరి విజన్ ఎంత దూరం వెళ్తుంది, ఎవరి సినిమా ప్రపంచ ప్రేక్షకులకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే సంవత్సరం 2027. ఈ కథలో ఇంకా ఒక చివరి ట్విస్ట్ మిగిలే ఉంది. ఆ ట్విస్ట్ బహుశా రిలీజ్ ట్రైలర్ వచ్చిన తర్వాతే బయటపడవచ్చు. అప్పటి వరకు ఈ ఒక ప్రశ్న మొత్తం అందరి మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. 2027 గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కింగ్గా నిలబడేది నిజంగా ఎవరనేది అప్పుడే తెలుస్తుంది.